రెడ్డి నువ్వేదో తుక్లక్ పాలన చేస్తున్నావు కదా, ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి. నువ్వేదైతే రాజ్యాధికార దాహంతో ప్రాణాలతో చలగాటమాడి ప్రాణాలు తీస్తున్నావు కదా, ఇవాళ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి నువ్వు ఒక అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ అభ్యర్థిని ఆత్మహత్య చేసుకునేటట్టు చేసినావు కదా. ఇవాళ ఒక గిరిజన యువకుని తమ డబ్బు తమ అధికారం చూపించి ఆ మంత్రి అతని ప్రాణాలు తీసుకునేలాగా చేశాడు. ఖబర్దార్పులు కిడ్నాపులు చేస్తున్నాడు. ఖబర్దార్ మళ్ళీ రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ మీద ఏ విధంగా అయితే నువ్వు ఖబర్దార్ 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 కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ ఖబర్దార్. తప్పకుండా ఆ యొక్క వాకిటి శ్రీహరి కానివ్వండి, దీంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఓడిపోతుందని చెప్పేసి సర్వే రిపోర్ట్ తెలుసుకున్నాక ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక ఇలాంటి హింసాత్మక కార్యక్రమాలకు ఒడిగట్టింది. తప్పకుండా ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపల్ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. తప్పకుండా మీకు తగిన శాస్తి చేసే వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కదిలినరు. జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి కావాలని చెప్పి బీజేపీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు. ఈ రోజు అయితే డీజీపీ ఆఫీసు ముట్టడి కోసం వచ్చినామో ఖచ్చితంగా ముట్టడి చేస్తాం. తగిన న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని మీ అందరి మీ మీడియాపూర్వకంగా తెలియజేస్తున్నాం. కేసీఆర్ మీద ఇదే ఆరోపణలు చేసి మీరు అధికారంలోకి వచ్చినాక సేమ్ అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. మీకు కూడా కేసీఆర్ పట్టినట్టే పడుతుంది. దౌర్జన్యాల బీజేపీని ఆపలేరు. బీజేపీ కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేసి మేము అయోధ్య మందిరాన్ని నిర్మించుకున్నాం. ఇలా మున్సిపల్ విషయంలో మేము బాధపడతాం. అప్రజాస్వామికమైన అరెస్టులకి గురిపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. బీజేపీ కార్యకర్తలు మహాదేవ గారిని పొట్టన పెట్టుకొని మక్తల్లో ఉన్నటువంటి వాకేటి శ్రీధర్ గారు ఏదైతే ఉందో వారికి సంబంధించినటువంటి ఖచ్చితంగా వాకేటి శ్రీధర్ గారు ప్రభుత్వ హత్య చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది. కార్యకర్తలు తిరగబడతారు. మక్తల్ ప్రజలే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా రేపు మార్పు కోరుకుంటూ ఉన్నారు. జరగబోయేటువంటి రేపటి ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది ఖచ్చితంగా చీకటి రోజుగా గుర్తుంచుకోవాలి. మినిస్టర్ పదవిలో ఉండి మధ్యాహ్నం మన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఖచ్చితంగా వారు దుర్వినియోగం చేసినట్టే భావిస్తూ ఉన్నాం. వాకేటి శ్రీధర్ గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. 100% మా మహాదేవయ్య గారు గెలవబోతున్నారు కాబట్టి వారిని ఖచ్చితంగా హరాస్మెంట్లకు గురి చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినందుకు ఇది ప్రభుత్వ హత్యగా భావించాలి. స్వయాన ఒక మంత్రి వాకేటి శ్రీధర్ గారిని అరెస్ట్ చేసేదాకా ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టే ప్రసక్తి లేదని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.